ఇటీవల జరిగిన 5 అసెంబ్లీలకు సంబంధించిన 4 రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు కొలువుదీరాయి. 4 రాష్ట్రాల్లో సీఎంలు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. కానీ కేరళంలో మాత్రం ఇంకా సీఎం అభ్యర్థి పేరే ఫైనల్ కాలేదు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు, కొలువుదీరలేదు. దీనంతటికీ కారణం కేరళం కాంగ్రెస్ పార్టీలోని వర్గ విభేదాలే. సీఎం అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎటూ తేల్చడం లేదు. సీఎం ఎంపిక విషయంలో కేరళం కాంగ్రెస్ పార్టీలో ముసలం ఏర్పడినట్లు కనిపిస్తోంది. కేరళంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమికి అధికారం దక్కింది. ఇంతకు ముందు అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కూటమి ఓడిపోయింది. దీంతో యూడీఎఫ్ అధికారం చేపట్టాలి. ఈ కూటమిలో అత్యధిక సీట్లతో కాంగ్రెస్ పార్టీకి సీఎం పదవి దక్కాలి. కానీ పార్టీ అగ్రనేతల మధ్య సీఎం సీటు విషయంలో భేదాభిప్రాయాలున్నాయి. సీఎం పదవి కోసం కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్, రమేష్ చెన్నితల పోటీ పడుతున్నారు. వీరిలో కేసీ వేణుగోపాల్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతుతో పాటు అధిష్టాన మద్దతు కూడా ఆయనకే ఉంది. అయితే ఆయనను సీఎం చేయడాన్ని సతీష్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వేణుగోపాల్ను సీఎంగా ఎన్నుకుంటే ఆయన తన ఎంపీ స్థానానికి రాజీనామా చేయాలి. కేసీ వేణుగోపాల్ సీఎం అయితే ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నికవ్వాలి. అంటే తాను రాజీనామా చేసిన స్థానంతో పాటు కొత్తగా పదవి కోసం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో 2 చోట్ల ఎన్నిక జరగాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది పార్టీకి అంత మంచిది కాదని సతీశన్ వర్గం అంటోంది. ఒకవేళ వేణుగోపాల్ను సీఎం చేస్తే తాను ఆ మంత్రివర్గంలో చేరబోనని కూడా సతీశన్ తెలిపారు. దీంతో ఈ ఇద్దరి వర్గాలు పార్టీలో విభేదాలు తీసుకొచ్చాయి. అలాగే రమేష్ చెన్నితల వర్గం కూడా సీఎం పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఎవరికి పదవి ఇవ్వాలో తెలియక కాంగ్రెస్ సతమతమవుతోంది.